యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎవర్ గ్రీన్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్యాల ముగ్గు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది ముత్యాల ముగ్గు. యాక్చువల్గా ముత్యాల ముగ్గు సినిమాకి అంత సక్సెస్ అవ్వడం వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? 50 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ మనం ఎందుకని ముత్యాల ముగ్గు గురించి మాట్లాడుకోవాలి, చూసి నేర్చుకోవాల్సినవి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ జిఆర్ మహర్షి గారు. నమస్కారం అండి. సో 1975లో రిలీజ్ అయినటువంటి ముత్యాల ముగ్గు ఈ ఇయర్కి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటోంది. బాపు రమణ గారి కాంబినేషన్లో ఒక క్లాసిక్ ఐకానిక్ మూవీ అంటే ముత్యాల ముగ్గు అనేది గుర్తొస్తోంది. యాక్చువల్గా ఎందుకని ముత్యాల ముగ్గుని మనం ఆ స్థాయిలో అట్లా పెట్టుకొని ఉన్నాం ఇప్పటికి కూడా? మీరే చెప్పారుగా క్లాసిక్ అని. ఉండిపోతుంది ఎప్పటికైనా అలాగే. 50 ఏళ్ళు అయిందని నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 11-12 ఏళ్ళ వయసులో చూసాం దాన్ని. ఓకే. అంటే అప్పుడు ఏమీ తెలియదు మాకు. మా ఊరికి లేటుగా వస్తాయి సినిమాలు. ఓకే. పేపర్లలో యాడ్స్ అవన్నీ కూడా చాలా వెరైటీగా ఉండేవి యాడ్స్. అంటే బాపు గారు ప్రతిదీ కూడా దగ్గర నుండి చూసుకుంటారు కదా, ఆయన ఆర్టిస్ట్ కదా. ఆంజనేయ స్వామి పిల్లలకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఉండడం అనేది చాలా ఆశ్చర్యం. ఒక కోతి ఆంజనేయ స్వామి. మాకు పిల్లలకి మామూలుగా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కదా, కోతులు అంటే ఇష్టం. ఈ సినిమాని ఎట్లయినా చూడాలి అని మా ఊరికి ఒక జయలక్ష్మి టాకీస్ అని ఒక టెంట్లో వచ్చింది, రాయదుర్గం అని, ఆ కర్ణాటక బార్డర్లో. డొక్కు టెంట్ అది. ఆ టెంట్కి వస్తే ఇంక మా ఇంట్లో వాళ్ళని పోరాడం మొదలు పెడితే వాళ్ళకి ఎందుకు కుదరలేదు, సెకండ్ షోకి తీసుకెళ్లారు. పిల్లలు మాకు అంత నిద్ర ఉండదు, నిద్ర తట్టుకోలేం కదా. నాకు నిద్ర వస్తూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది స్క్రీన్ మీద, ఏం అర్థం కావడం లేదు. సరే నేను నిద్రపోతా, ఆంజనేయ స్వామి వస్తే లేపండి అన్న. ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు లేపారు. ఎవరు వచ్చాడు ఆంజనేయ స్వామి అని చూసి సంతోషించాను. సరే, ఆ తర్వాత చాలాసార్లు చూశాను. ఈ సినిమా ఎంత క్లాసిక్గా ఉండడానికి కారణం ఏమంటే, ఇది పెద్దల వాళ్ళకి నచ్చిన సినిమా, పిల్లవాళ్ళకి నచ్చిన సినిమా. ఆ రోజుల్లో పిల్లవాళ్ళకి నచ్చడానికి ఉన్న కారణాలు ఆ చిన్నపిల్లలు, ఆంజనేయ స్వామి, కోతి, ఈ క్లైమాక్స్లో ఉన్న సీన్లు. ముఖ్యంగా మహిళలకు నచ్చడానికి ఏమిటంటే, వాళ్ళు సీతమ్మను చూసుకున్నారు సంగీతలో, ఆ కష్టాలని, వాళ్ళిద్దరి మధ్య లవ్, ఇవన్నీ. మామూలుగా కమర్షియల్ సినిమా వాళ్ళకు కూడా, చూసే ప్రేక్షకులకు కూడా ఎందుకు నచ్చిందంటే, రావు గోపాలరావు గారి విలని అసలు వెరైటీ అనమాట, చాలా సరికొత్త విలని. ఈ సినిమాని మనము మాట్లాడుకోవాలంటే, మొదటిది కథ, 2 పాత్రల చిత్రణ, 3 75 నాటికి సరికొత్త విలని, 4 సంగీతం, 5 డైలాగులు, 6 ఫోటోగ్రఫీ, దర్శకత్వం అని ఎన్నైనా మాడుకోవచ్చు. ఇంకటి చెప్పుకుంటూ పోతే ఈ కథ గురించి ముందు స్టార్ట్ చేద్దాం. కథ ఏమిటంటే, ఇది అందరికీ తెలిసిందే, ఉత్తర రామాయణంలో ఉన్న లవకుశ కథని సోషలైజ్ చేశారు. అవును. లవకుశ ఏమిటి? భార్యాభర్తలు. శ్రీరామచంద్రుడు కొన్ని కారణాల వల్ల సీతమ్మని అడవుల్లో వదిలేసి వస్తే, వాల్మీకి మహర్షి కాపాడి లవకుశులు పుట్టిన తర్వాత, ఆ లవకుశులు తన తండ్రి గుర్రాన్ని, అశ్వమేధం చేసిన గుర్రాన్ని కట్టేసి అవసరమైతే తండ్రితోనే యుద్ధం చేయడానికి సంకల్పించి ఫైనల్గా అమ్మా నాన్నని కలపడం. ఇది లవకుశ కథ. లవకుశని ఎలా చూశారంటే మన జనం ఆ రోజుల్లో 1963లో మెస్మరైజ్డ్ అనమాట, ఎన్టీఆర్ అండ్ అంజలిదేవి. ఆ లవకుశని ములపూడి వెంకటరమణ గారు ఏం చేశారంటే, ఎగ్జిటీజ్గా సోషలైజ్ చేశారు. ఇంట్లో ఏమిటి, శ్రీధరు, సంగీత హీరో హీరోయిన్లు అనుకుంటే, కొన్ని కారణాల వల్ల పెళ్లికి వెళ్ళిన శ్రీధరు సంగీతాన్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే అక్కడ ఆమె తాళి కట్టాల్సిన వాడు అరెస్ట్ కావడంతో ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుంటాడు. కోటీశ్వరుడైన శ్రీధరు భార్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, అక్కడ ఉన్న ఆస్తి తగాదాలు, వాళ్ళ మేనమామ తన కూతుర్ని ఇవ్వాలనుకోవడం, ఈ తగాదాల వల్ల ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టి, అమ్మాయికి ఏదో అక్రమ సంబంధం ఉందని ఒక డ్రామాతో ప్రూవ్ చేసి వాళ్ళిద్దరూ విడిపోయేలా చేసిన తర్వాత, అమ్మాయిని ఒక గుడి పూజారి కాపాడితే ఇద్దరు కవలలు పుడతారు. అమ్మాయి కవలలు పుడతారు. అబ్బాయి ఏమో ఒక కోతిని పెంచుకుంటుంటాడు. ఆ కోతి కూడా తల్లి సహవాసంతో ఉన్న కోతి. అంటే ఆ కుటుంబానికి ఒక ప్రకృతి ప్రేమ అంటారే, అంత ప్రేమగా చూసుకునే ఒక కోతి, ఒక వానరము. అమ్మాయికేమో ఆంజనేయ స్వామి తనకు తోడుగా ఉంటాడు అనే ఒక నమ్మకం, విశ్వాసం అనమాట. ఆమెకు మాత్రమే ఎందుకు కనబడతాడంటే, అమ్మాయి విశ్వసిస్తూ ఉంది, ఆమె విశ్వాసం కాబట్టి కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ తన తండ్రిని కనుక్కొని, తన తాతని పలానా వాడని కనుక్కొని, వాళ్ళిద్దరూ వెళ్ళి, వీళ్ళు కూడా చిన్న పిల్లలు ఒక డ్రామాతో,
అమ్మా నాన్నని ఎలా కలిపారు. అంతే. ఈ సింపుల్ కథని అంత బ్యూటిఫుల్గా తీయడానికి కారణం ఏమిటంటే ఒక దర్శకుడు, ఇషాన్ అరియా ఫోటోగ్రాఫరు, కేవి మహాదేవన్ సంగీతం, వీళ్ళందరూ దానికి ఒక మంచి సినిమాకి ఏమిటంటే అందరూ వచ్చి యాడ్ అవుతారు. ఒక మంచి సినిమా లక్షణం ఎలా ఉంటుందంటే మీరు చూసిన ప్రతిసారి కొత్తగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇప్పుడు ముత్యాల ముగ్గు చూశారనుకోండి, మీరు ఒక 1 year తర్వాత చూడండి, అరే ఈ సినిమాలో మనం ఇంతకుముందు చూసినప్పుడు గమనించలేదే ఈ సీన్లన్నీ అనుకుంటారు. ఒక ఫ్రెష్ ఫీల్ కూడా అలాగే అనమాట. మాయబజార్ లాంటిదే. మాయబజార్ని మీరు ఎన్నిసార్లు చూసినా మనకి ఎప్పుడు ఏదో కొత్త విషయం కనిపిస్తూ ఉంటుంది. ఈ కొత్త విషయాలు మాదిరి ముత్యాల ముగ్గు కూడా ఒక అద్భుతమైన పాటలు, అద్భుతమైన కథ, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. పాత్ర చిత్రణ అనే దానికి వస్తే శ్రీధర్ చాలా అద్భుతంగా చేశాడు. ఎంత బాగా అంటే ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ కానీ చాలా మామూలుగా నార్మల్గా మాట్లాడడము. శ్రీధర్ అంత యాప్ట్గా సూట్ అయ్యాడు. అంత మునుపు వేరే చాలా సినిమాలు చేసినప్పటికీ శభాష్ పాపన్లో విలన్గా కూడా చేశాడు ఆయన. ముత్యాల ముగ్గులో సెట్ అయినట్టుగా మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంత అద్భుతమైన పాత్ర ఎప్పుడు దొరకలేదు ఆయనకి. ఆల్మోస్ట్ 150 సినిమాలు ఎన్ని చేసిన సినిమాలు ముత్యాల ముగ్గు శ్రీధర్ అనే అంటారు కానీ మీకు శభాష్ పాపన్లో శ్రీధరను, ఇంకో సినిమాలో శ్రీధరను, ఇంకో సినిమాలో శ్రీధరను అనరు. ఎందుకంటారంటే ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయనకి అంత పర్ఫెక్ట్గా సూట్ అయింది అనమాట. బాపు గారు అలా డిజైన్ చేశారు అతన్ని, ఆ పాత్రని. ఇంకా సంగీత గారు నిజానికి ఆమెకి ఇది 2వ సినిమా. ఫస్ట్ సినిమా తీర్పులో చేశారు కానీ ముత్యాల ముగ్గు ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఆ లెక్కన ఫస్ట్ సినిమానే. కెమెరా ముందు నిలబడితే 2వ సినిమా అయ్యింది కానీ ముత్యాల ముగ్గు ఫస్ట్ సినిమా. ఆమె ఏం చేశారంటే బాపు గారు ఎలా చెప్తే అలా చేశారు. ఆమె కళ్ళు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయి, భేషజాలు ఏమీ కల్మషం లేనటువంటి అమ్మాయి హఠాత్తుగా అంటే ఒక కోటీశ్వరుడు వచ్చి హఠాత్తుగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆయన ఇంటికి పోయినప్పుడు ఫస్ట్లో వాళ్ళు ఏదో అపోజ్ చేస్తారు. మళ్ళీ నార్మల్గా అమ్మాయి సాంప్రదాయం కానీ అమ్మాయి పద్ధతి కానీ ఒక మహాలక్ష్మిలా ఉంటుందని ఆ ఇంట్లో వాళ్ళ మామగారు కానీ అనడము, ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండగా ఒక ఉప్పైన ఒక సముద్రం ఏమంటారు తుఫాను లాంటిది ఒక జీవితంలో ఆమెకి ఏమీ సంబంధం లేదు. ఆమెకి ఏమి తెలియని కూడా తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అనుకోని ఒక ఉపద్రవం వస్తే తాను ఎంతగానో ప్రేమిస్తున్న భర్త గర్భవతిగా ఉన్న తనని అనుమానించడము, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని, పుట్టింటికి వెళ్ళిపోవని చెప్పడము, ఇవన్నీ కూడా అమ్మాయిని ఎంత శోభ పెడతాయంటే అమ్మాయి చనిపోవాలా అనుకున్న అమ్మాయి ఆ పూజారి అంటే వాల్మీకి మహర్షి అనుకోండి, వాల్మీకి మహర్షి లాంటి ఒక పూజారి కాపాడి 2 పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి ఒక డైలాగ్ అంటుంది. వాళ్ళ మామగారు చూడడానికి వచ్చినప్పుడు కాంతారావు గారు యాక్సిడెంటల్గా ఇంటికి వస్తారు. మధ్యలో యాక్సిడెంటల్గా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిని చూసి షాక్ అవుతారు తన కోడలని. అమ్మాయి కూడా తన మామ ఇంటికి రావడం అనేది షాక్ అవుతుంది. కాంతారావు గారికి విషయం తెలుసు ఏదో జరిగింది ఈ అమ్మాయి అమాయకురాలని. ఆయన ఏమంటాడంటే అమ్మ నేను చెప్తాను వచ్చేయమ్మా అంటాడు. అంటే అమ్మాయి ఏమంటుంది, సిఫార్సుల వల్ల కాపురాలు చెక్కబడవండి అంటుంది. మీరు సిఫార్సు చేసి ఆయన కదా మేమిద్దరం కదా కలిసి ఉండాలి, మీరు సిఫార్సు చేసి ఆయనకు కదా అనుమానం వచ్చింది, మీరు లేకుండా ఇంటికి ఎలా పోతానమ్మా అంటాడు. ఇక్కడే ఉండిపోండి నాకు 3 పిల్లలు అనుకుంటాను అంటుంది. అంటే అమ్మాయి మానసికంగా ఎంత ఔన్నత్యంలో ఉందనేది బాపు గారు హీరోయిన్ని ఎంత బాగా అంటే అమ్మాయి అమాయకురాలుగా కనిపిస్తున్నప్పటికీ తన ఆత్మగౌరవం దగ్గరికి వచ్చేసరికి చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆమె. బాపు గారి సినిమాలు అన్నిటిలోనూ మీరు గమనించండి, ఉమెన్ని ఇప్పటిలాగా రెబెల్లాగా లేదంటే కొత్త తరం అమ్మాయిలాగా చూపించకపోయినప్పటికీ వాళ్ళని చాలా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళలాగే చూపిస్తాడు. చాలా హుందాగా సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ చేయడు. ఆయన గొప్పతనం ఏమంటే ఈ సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ వేసిన హలం ఉన్నారు. అప్పటి వరకు హలం అంటే ఏమిటంటే జేమ్స్ బాండ్ సినిమాల్లో క్లబ్ డ్యాన్స్, ఐటమ్ డ్యాన్స్ చేసిపోయే నటి. ఆమెను కూడా ఎంత బాగా ఒక చక్కని నటిగా ప్రజెంట్ చేశారంటే అంత బాగా ప్రజెంట్ చేశారు. జయమాలని ఉంటారు దీంట్లో. జయమాలనికి ఆ వ్యాంప్ టైప్ ఏమి ఉండదు. అమ్మాయి ఊరికే ఏదో ఎప్పుడు బ్రష్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఒక సీన్లో శ్రీధర్ సంగీతాన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళంతా అంటూ ఉంటారు, ఏరా మీకు సాయం చేయాలనుకుంటే డబ్బులు సాయం చేయొచ్చు కానీ ఏకంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? మనము పెళ్ళి అంటే ఎన్ని చూడాలి, కులం చూడాలి, గోత్రం చూడాలి, వాళ్ళ వంశంలో ఆరోగ్య పరిస్థితులు ఏమో చూడాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్తూ ఉంటే శ్రీధర్ అవన్నీ వింటూ పక్కన అమ్మాయి జయమాల్ని ఇట్లా బ్రష్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా వస్తుంది. అమ్మాయిని ఇలా చూసి ఇలా సంగీతం చూస్తాడు. ఆయన ఎక్స్ప్రెషన్ ఏమిటంటే తానేమి తప్పు చేయలేదు, దీన్ని చేసుకోవడం కంటే గొప్ప అమ్మాయిని చేసుకున్నాను డబ్బు లేకపోయినా అనే ఎక్స్ప్రెషన్.
అట్లా ఆ సినిమా మొత్తం ఎవ్వరు పెద్ద డైలాగులు చెప్పరు, ఎక్స్ప్రెషన్స్ అంతే, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి నటుడు కూడా ఆ సినిమాలో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా తన చిన్న పాత్ర అయినప్పటికీ మన మీద ఒక ముద్ర వేస్తారు, గుర్తుండేలా చేస్తారు. కాంతారావు గారు అంత మునుపు జానపదాలు అవి ఇవి చేశారు కదా, ఒక మావయ్యగా ఒక తండ్రిగా ఎంత అద్భుతంగా చేశారు ఆయన. ఇక విలన్ దగ్గరికి వస్తాం. సరికొత్త విలని అనేది ఏమిటంటే, మీరు ఈ సినిమా 1975 అనేది గుర్తుపెట్టుకోవాలి. అవును, ఈ ఈ కాలంతో చూడకూడదు దాన్ని. 50 ఏళ్ల క్రితం. 50 ఏళ్ల క్రితం సొసైటీలో ఏం జరుగుతూ ఉందంటే, అప్పుడప్పుడే కొత్తగా కాంట్రాక్టర్లు పుట్టుకొస్తున్నారు. అవసరమైతే డబ్బుల కోసం మర్డర్లు చేయడానికి, ఏమైనా చేయడానికి సిద్ధపడే ఒక మనుషులు స్టార్ట్ అయినారు 75 నాటికి. అంతకు మునుపున్న స్వాతంత్రము, ఉదాత్త భావాలు, స్వాతంత్ర సమర యోధులు, నిజాయితీ, నీతి ఇలాంటి లక్షణాలన్నీ మెల్లిగా సొసైటీలో డౌన్ అవుతున్నాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు దీన్ని పట్టుకున్నారు. దీన్ని పట్టుకొని ఆ కాంట్రాక్టర్ క్యారెక్టర్ రావు గోపాలరావుకి క్రియేట్ చేశారు. రావు గోపాలరావు గారు ఎంత అద్భుతంగా చేశారంటే, ఇంకా ఆ సినిమా తర్వాత ఆయన మళ్ళీ తన నటనా జీవితంలో వెనక్కే చూసుకోలేదు. రావు గోపాలరావు అంత మునుపు జోబు దొంగ అవి ఇవి చేసినప్పటికీ, మంచి క్యారెక్టర్లు వేసినప్పటికీ, అసలు రావు గోపాలరావు గారి వాయిస్ బాగలేదని జగత్ కిలాడీలు అనుకుంటా. రావు గోపాలరావు గారి వాయిసే కదా మనకి ఇప్పుడు గుర్తుంటుంది. సినిమా ఫీల్డ్లో ఎట్లుంటుందంటే, ఆయన వాయిస్ బాగలేదని ఆయనకి డబ్బింగ్ చేయించిన సినిమా అది. ఆ తర్వాత ఆయన పేరుతో ఎల్పి రికార్డు వచ్చిన మొదటి సినిమా ఇది. అప్పుడు తెలియదు ఎవరికి కూడా, డైలాగుల్ని రికార్డులుగా తేవచ్చారు. తర్వాత బాణవీరు, శూరకర్ణ ఇలా చాలా వచ్చాయి. షోలే కూడా దీని తర్వాత వచ్చిందే. 75లో వచ్చినప్పటికీ షోలే అమ్జద్ ఖాన్ డైలాగ్స్ రికార్డు వచ్చిన తర్వాత వచ్చింది తప్ప ముత్యాల ముగ్గే ఫస్ట్. ఈయన ఏమిటంటే, ఈ విలన్ అంతకుముందు విలన్లంతా ఎట్లుండేవాళ్ళంటే, రాజనాల వీళ్ళంతా ఎట్లుండేవాళ్ళంటే, ఒక క్రూయల్గా ఉంటూ విజయ్ 1 2 3 చెప్పేలోగానే ఆ సూట్ కేసు ఇలా అందించు అనేవాళ్ళు. ఆ 1 2 3 ఎందుకు చెప్పడము, అట్లా విలన్లు ఉండేవాళ్ళు. నాగభూషణం లాంటి పాలిష్డ్ విలన్ ఉండేవాడు కానీ ఆయన కూడా ఇంత పాలిష్డ్ కాదు. ఇతనేమిటి, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుంది సెక్రటరీ అంటాడు. కూసింత కళాభూషణ్ ఉండాలయా దేనికైనా. వాడు డబ్బులు నేను సొంతానికి వాడుకుంటే పెళ్ళుమని కొడతాడు. ఈ ముక్క నేను లెక్కెట్టక ముందే చెప్పాలా అంటాడు. డిక్కీలో వేసేస్తానని. ఎన్ని డైలాగులు దీంట్లో ఇదైనాయంటే, ఆ తర్వాత రోజుల్లో మన నిజ జీవితంలో చాలామంది మాడుకునేవాడు. అల్లో 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 అనేది, కర్స్ అయిపోతావు అనేది, ఎరా డిక్కీలో వెళ్ళిపోతావు అనేది. గారు జస్ట్ ఒక 5 నిమిషాలు కనిపిస్తారు. 5 నిమిషాల్లో ఆయన మనల్ని తికమక పెట్టేసి వెళ్ళిపోతారు. ఆయన స్టైల్ చాలా కాలము పల్లెటూళ్ళలో ఇలా సిగరెట్ ఇలా తాగుతూ ఇలా బూడిద ఇదిలిచ్చేది అనమాట. ఆ స్టైల్ చాలా కాలం ఉండింది. మాడ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఎంత అవుతుంది, వాడిని కాలు తీస్తే ఎంత అవుతుంది, కాలు చెయ్యి 2 తీస్తే ఎంత అవుతుంది, మెడికల్ సీట్కి కాలు తీయడానికి ఎంత అవుతుంది, మెడికల్ సీట్కి వాడు 5 ఆప్షన్లు పెట్టి ఆప్షన్లన్నీ తికమక చేసి అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ అడిగిన తర్వాత రావు గోపాల్, ఇది ఇంట్రడక్షన్ సీన్ అనమాట. విలన్ దీంట్లో ఎప్పుడు వస్తాడు, 35 నిమిషాల తర్వాత వస్తాడు. అంతవరకు కథే జరుగుతుంటుంది. 35 నిమిషాల తర్వాత వచ్చిన విలన్ ఏం చేస్తాడు, శ్రీధర్కి మామ ఇటువంటి ముక్కామాల విలన్గా ఏం చేస్తాడంటే, వీళ్ళిద్దరిని విడగొడితే తప్ప వీడు నా కూతురుని చేసుకోవడం అనేది అతని ప్లాన్. దానికి రావు గోపాలరావు గారిని టూల్గా వినియోగిస్తాడు. రావు గోపాలరావు గారు ఏమిటంటే, ఏమైనా చేస్తాడు డబ్బు కోసం, కానీ చాలా పోష్గా ఉంటాడు, చాలా పాలిష్డ్గా ఉంటాడు. రావు గోపాలరావు గారి కంటే కూడా అద్భుతమైన క్యారెక్టర్ ఎవరంటే సూర్యకాంతమ్మ. ఆమె ఏమిటంటే, పాపం ఆమెకు తెలియదు భర్త చేసే పనులేవి. ఆమె ఈయన దేవుడు, మహానుభావుడు, అయ్యయ్యో మీలాంటి మహానుభావులు ఈ భూమి మీద మామూలుగా పుట్టరండి అంటూ ఉంటుంది. అంత భక్తి అనమాట మొగుడు అంటే. అదే సూర్యకాంతమ్మ ఆఖరి సీన్లో, నేను చంపేసినా తప్పులేదు, ఈ పాపిష్టి కూడుతోనా మాకు అన్నం పెడుతున్నావు అంటుంది. అంటే ఒక భర్తని రియలైజేషన్ అనమాట. అంటే నాన్ స్టాప్గా మనము ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ కూడా మనం మాట్లాడుకుంటే జీవితంలోనే కనిపిస్తుంటాయి మనకు. రావు గోపాలరావు గారు లాంటి క్యారెక్టరు మనకి ఇప్పుడు 75-50 ఏళ్ల తర్వాత అందరూ రావు గోపాలరావులే, కాంట్రాక్టర్లే ఉండరు మన చుట్టూ, మనకు తెలుసో తెలియక. కాకపోతే ఆ వేషం ఉండకపోవచ్చు, హిట్లర్ మీసము, కండువా ఇవి ఉండకపోవచ్చు. నూతన్ ప్రసాద్ గారు అప్పుడప్పుడే వస్తున్నారు సినిమాల్లోకి. ముత్యాల ముగ్గులు ఏమిటంటే నిత్య పెళ్లి కొడుకు, పెళ్ళిళ్ళు చేసుకొని మోసం చేయడం అతని క్యారెక్టర్. ఆ తర్వాత రోజుల్లో ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు, కామెడీ, విలని ఉన్న ఎన్నో క్యారెక్టర్లు చేశారు. అఫ్కోర్స్ యాక్సిడెంట్లో ఇబ్బందులు పడ్డారు అనుకోండి.
ఈ సినిమాని మొత్తంగా చూస్తే మనం ఏమిటంటే కథ లవకుశ కథ అయినా పాత్రలను బాపు గారు ముల్లపూడి రమణ గారు చిత్రించడం విధానం ఇంకా డైలాగులు అనేటివి ఇంకా అంటే మనం మామూలుగా ముత్యాలమ్మ గారం కానీ రావు గోపాలరావు గారి ఖర్చు అయిపోతావు డిక్కీలో ఉంటావు ఈ డైలాగులు ఉంటాయి. కానీ దీంట్లో ఏమిటంటే వీళ్ళిద్దరూ బాపు గారు రమణ గారు ఇద్దరు కూడా శ్రీరామచంద్రుడి భక్తులు కాబట్టి ఒక ఫిలాసఫీని మనకు ఎంత చిన్న వాక్యాల్లో చెప్తారు. ఆ అమ్మాయి ఆంజనేయ స్వామితో కలిసి ఆ గుడిని శుభ్రం చేసి ఉన్నప్పుడు శ్రీధరు వాళ్ళ మేనత్త ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటానండి అంటుంది. అన్నప్పుడు వాళ్ళ ముసలాం ఏమంటుందంటే ఇక్కడ ఎందుకమ్మా మా పెద్దింట్లో ఉండు అంటుంది. ఇదేనండి పెద్దిల్లు అంటుంది. అంటే దేవాలయం అన్నిటికంటే ప్రపంచంలో ఉన్నది కదా. ఆ ముసలామె కూడా వెంటనే రిటార్ట్ ఏమిస్తుందంటే అజ్ఞానం కొద్దీ అన్నానమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట. ఇంకో చోట రావు గోపాలరావు గారు ఏదో చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి గదతో నెత్తిన మోగుదామని వెళ్తాడు. వెళ్ళినప్పుడు రామరామ అంటాడు. వెనక్కి వస్తాడు. వెనక్కి రాగానే ఈ అమ్మాయి ఏమంటుందంటే స్వామి ఇప్పుడు చెడ్డవాళ్ళు కూడా రామరామ అంటున్నారు స్వామి అంటే అది వాళ్ళ అదృష్టం తల్లి అంటాడు. అంటే చెడ్డవాళ్ళు శ్రీరామనామాన్ని స్మరించడం అనేది అది అదృష్టము. అట్లా చాలా డైలాగులు డెప్త్గా ఉంటాయి, ఫిలాసఫీతో ఉంటాయి. ప్రతి వాక్యము కూడా అనమాట క్లుప్తంగా ఉంటాయి. రమణ గారు ఇంకోటి ఈశానార్య గారి ఫోటోగ్రఫీ మీరు చూడండి. బాపు గారు ఈశానార్య గారు వాళ్ళ కాంబినేషను పెయింటింగ్స్ లాగా ఉంటాయి. ఆ గోదావరిలో నావ వెళ్ళేది కానీ ఆ ఇల్లు కానీ సూర్యోదయాలు పెయింటింగ్ లాగానే ఉంటుంది. ఈశానార్య గారిని గరం హవా సినిమాలో గుర్తుపట్టారు ఈయన బాపు గారు. సత్యు సినిమా అది గుర్తుపట్టి ఇవన్నీ ప్రత్యేకంగా తీసుకురావడం వల్ల ఆయనకి నేషనల్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు వచ్చింది, సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. ముత్యాల ముగ్గుకి 2 నేషనల్ అవార్డులు వస్తే ఒకటి ది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అనేది ఒకటి, ఈయన బెస్ట్ ఫోటోగ్రాఫర్ అంటే కెమెరామెన్ ఈశానార్య గారికి వచ్చింది. మహాదేవన్ గారి సంగీతం, మహాదేవన్ గారి సంగీతంలో ప్రతి పాట కూడా ముత్యమంతో ముగ్గు అనేది ఇప్పటికీ మనకు వినిపించే పాట. అన్ని పాటలు దాంట్లో బాలమురళీకృష్ణ గారు టైటిల్ సాంగ్ పాడారు. ఆ తర్వాత శ్రీరామ ఓ పాట పాడారు, రామకృష్ణ గారు ఓ పాట పాడారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఓ పాట పాడారు. అన్ని పాటలు కూడా గొబ్బియ్యల్లో అనే పాట దగ్గర నుంచి దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది సినిమాలో. ముత్యాల ముగ్గులో మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక ప్రత్యేకత ఏమిటంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన జీవిత కాలంలో ఒకటే సినిమా పాట రాశారు, అది కూడా మొదటిది ఆఖరిది. ఆ పాట అసలు ఆయన ఇంకా రాసి ఉంటే ఎంత అద్భుతంగా రాసి ఉండేవాళ్ళు మనకు తెలియదు. కానీ ఆ పాట నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనేది సంగీత గారి శ్రీధర్ని చూసినప్పుడు వచ్చే పాట అది. అంటే శ్రీధరు ఆయనకు తెలియదు, తనకు తెలియకుండానే తన కూతురుతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది తన భర్తే వచ్చాడని. చూసినప్పుడు ఎంత యాప్ట్గా ఉంటుందంటే ఆ మీనింగ్ కానీ ఆ పాట కానీ అవన్నీ కూడా. శేషేంద్ర శర్మ గారికి ప్రత్యేకమైన పాత్ర ఉంది ఈ సినిమాలో. ఎట్లా అంటారా, వీళ్ళు యాక్చువల్గా హైదరాబాద్లో షూటింగ్ అయినప్పుడు సారథి స్టూడియోలో రావు గోపాలరావు గారి విలనీ సెట్టింగ్ వీటన్నిటికీ వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆ టైంకి సారథి స్టూడియో వేరే ఎంగేజ్మెంట్లో ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు యాక్టర్లంతా వచ్చేసారు, ఇప్పుడు స్టూడియో లేకపోతే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు రమణరావు గారని బివివి రమణరావు గారని బాపు గారి మిత్రుడు, ఈయన ఏం చేశారంటే అంటే బివి పట్టాభిరామ్ గారు ఉన్నారే వాళ్ళు పెద్దన్నయ్య. ఆయన ఏం చేశాడంటే మీకు ఒక అద్భుతమైన లొకేషన్ నేను మాట్లాడి పెడతాను రండి అని శేషేంద్ర శర్మ గారు, ఇందిరా ధనరాజగిరి గారు జాన్బాగ్ ప్యాలెస్ ఇక్కడే మన హైదరాబాద్లో అక్కడికి తీసుకెళ్తే ఆ సినిమా అంతా కూడా అక్కడ షూటింగ్ జరిగేది. మీకు ఆ సినిమాలో వచ్చే ఇల్లు పెద్ద ఇల్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఆ ప్యాలెస్లో జరిగిన షూటింగ్లే. ఇందిరా ధనరాజగిరి గారు, శేషేంద్ర శర్మ గారు అద్భుతంగా బాపు రమణ గారికి కోఆపరేట్ చేయడం వల్ల మనకు ఆ లొకేషన్లు దక్కాయి. ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏమిటంటే అల్లు రామలింగయ్య గారు జోగినాథం క్యారెక్టర్ చేశారు. ఆయన అంటే ఏమిటి, ఒక సైడ్ విలన్ ఆయన. అంటే ఆశపరుడు, రావు గోపాలరావు గారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ని ఆయన ఎంత అద్భుతంగా చేశారంటే దీంట్లో ఉన్నది ఇంకో విషయం ఏమిటంటే ఆయనకి కోతి కరిచి కోతిలాగా కోతి పిచ్చిలాగా ఇట్లా గీరుకుంటూ పిచ్చివాడుగా ఉంటారు. ఈ కోతి సీన్లు తీసేటప్పుడు ఆయన పెద్ద కుమారుడు చనిపోయారు, అరవింద్ గారి కంటే పెద్ద అబ్బాయి
చనిపోతే ఇంక వీళ్ళు రామలింగయ్య గారు రాలేరేమో షూటింగ్కి, ఏదో బాధలో ఉన్నారు కదా అంటే షూటింగ్కి వచ్చారు. ఏమండి మీరు అబ్బాయి చనిపోతే షూటింగ్ లేదండి, మనం పనే బాధే, దానికి దీనికి ఏమిటి లింక్ అంటే అంత దుఃఖంలో మనం విరగబడి నవ్వే కామెడీ చేశారు. ఇంక ఎంత గొప్ప నటుడైంది అలా అంటే దుఃఖాన్ని అంత దిగమింగేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి. ఇప్పుడు చూడండి మీరు ముత్యాల ముగ్గులో ఆ సీన్లో మనకు విపరీతంగా నవ్వు వస్తుంటుంది, కానీ అంత దుఃఖంలో చేశారు ఆయన. దాని వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్న దుఃఖం అది అంత గొప్ప నటుడు ఆయన. రమణ గారి చమత్కారం ఒకటి ఉంది ఈ సినిమాలో, అది అంత మునుపు ఎవరు చేయలేదు, ఆ తర్వాత ఎవరు చేయలేదు. అదేమిటంటే రావు గోపాలరావు గారు ఒక ఇద్దరిని, ఒక తాళం వేసేవాడిని, ఒక డోలు కొట్టేవాడిని పెట్టుకుని ఉంటారు. ఒక చిన్న పిల్లాడు, ఒక పెద్ద ఆయన. వీళ్ళు ఏమిటంటే ఆయన్ని ఎవరైనా పొగిడితే వాళ్ళు వెంటనే దంత కథ 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 అని కొడతారు. అంటే అర్థం ఏమిటి, పొగడుతున్నారు జాగ్రత్తగా ఉండు అని. ఎందుకు ఆయన చమత్కారం చూడండి. వాళ్ళిద్దరిని పెట్టుకొని అల్లు రామలింగ మహాప్రభు మీలాంటి వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు అనగానే టకటకటకటగా కొడతారు వాళ్ళు. స్వామి మీరు కొట్టకండి అంటున్నారు. అంటే చమత్కారం ముల్లపూడి రమణ గారి రచనల్లో కానీ ఇవన్నిట్లో కానీ ఈ సినిమా గొప్ప చమత్కారము, గొప్ప ఫిలాసఫీ డైలాగులు. శ్రీరామచంద్రుడు అంటే దైవత్వం, ఆంజనేయ స్వామిని నమ్ముతున్న ఒక అమ్మాయి తనకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు అనే ఆ సీన్లు ఎలా ఉంటాయి అంటే, బాపు గారికి ముందు నుంచి కూడా ఈ దైవత్వానికి సంబంధించిన ఒక పిక్చర్ ఉంది ఆయన మైండ్లో. మీరు బుద్ధిమంతుడిలో ఏమిటంటే విపరీతంగా దేవుణ్ణి కృష్ణుణ్ణి ప్రేమించే ఒక పూజారి తనకి కృష్ణుడు కనపడుతున్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ భావంలోనే ఉంటాడు. ఆ సినిమా అంతా శోభన్ బాబు, కృష్ణుడు, నాగేశ్వరరావు అంటే ఇద్దరు నాగేశ్వరరావులు ఉంటారు. నాగేశ్వరరావు ఇద్దరు కూడా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ దేవుడు అనే అతను ఇతనికే కనిపిస్తాడా, ఇంకెవరికి కనపడు, ఇతనికి ఏదో పిచ్చి అనుకుంటారు. దీంట్లో కూడా ఈ అమ్మాయి ఏమిటంటే ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలకి విపరీతంగా నచ్చి మీకు ఇంత సూపర్ హిట్ కావడానికి కారణం ఏమిటంటే, పిల్లలకి ఆ ఆంజనేయ స్వామి, ఆ కోతి ఇవన్నీ కూడా విపరీతంగా నచ్చా. మిగతా కథ వాళ్ళకి అర్థమైనా కాకపోయినా పిల్లలు అంటే ఇప్పుడైతే మీకు అనేక ఆప్షన్లు ఉన్నాయి, కానీ 1975లో వినోదం లేదు మనుషులకి. సినిమా ఒక్కటే వినోదం. పిల్లలు సొంతంగా సినిమాలకు పోలేరు. పిల్లలు పోవాలంటే అమ్మ నాన్న ఉండాలి. మహిళలకు ఎక్కువగా నచ్చితే ఏమిటంటే, మహిళలు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకెళ్తారు. మంచి సినిమా వస్తే విపరీత మౌత్ పబ్లిసిటీ కదా. ఈ రోజుల్లాగా ఇళ్లలో బందీలు, టీవీ సీరియళ్ళు, ఫోన్లు చూసుకునే కాలం కాదు. మనుషులందరూ మనుషులతో మాట్లాడితే తప్ప జరగని కాలం అది. అందువల్ల విపరీతంగా రావు గోపాలరావు విలని నచ్చేవాళ్ళు, పాటలు నచ్చిన వాళ్ళు, కెమెరా, ఇలా అన్ని రకాలుగా తీసుకుంటే 1975 జూన్ 25 వచ్చింది. ఇది 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు కూడా మనం ఈరోజు మాడుతున్నామంటే ఈ క్లాసిక్ అనేది ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా మాడతాం. ఈ సినిమాని ఎప్పుడైనా చూడండి, గ్యాప్ ఇచ్చి మీకు కొత్త విషయం అర్థమవుతుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎందుకు గమనించలేదు ఇంత మునుపు అనుకుంటాం. అది మాయబజారు, పాతాళ భైరవి, కొన్ని క్లాసిక్స్కు ఉన్న లక్షణం ఏమిటంటే, మంచి సినిమాకు ఉన్న లక్షణం ఏమిటంటే, మీరు ఎప్పుడు ఎంత గ్యాప్ తర్వాత చూసినా కూడా మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతుంటారు. అరే ఇది మనం పట్టుకోలేకపోయామే, లేకపోతే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు మీకు ఎక్కడో తగిలి ఉంటారు, మీకు జీవితంలో తగిలి ఉంటారు. అని చూడంగానే అరే ఎవరో కాదు రే మనకు తెలిసిన వాడే అనుకుంటాం. అయితే ఉత్తర రామాయణం నుంచి తీశారు అనేది తెలుసు, లవకుశని ఆల్రెడీ చూసే ఉన్నాము. అయినప్పటికీ కూడా సేమ్ రామాయణంలో రాముడు, సీత, ఇద్దరు పిల్లలు, వనవాసం ఇలాంటివన్నీ చెప్పి అదే కథతో సినిమా వస్తే అంత సూపర్ హిట్ చేయడం ఏంటి? ఎమోషన్స్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, అమెరికాకు పోవచ్చు, ఇంగ్లాండ్కు పోవచ్చు, మనం ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే కోటీశ్వర్లు కావచ్చు. బేసిక్గా మనమంతా హ్యూమన్ బీయింగ్స్. మనకున్న ఎమోషన్స్ ఏమిటి? మన కుటుంబము, మన అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మన పిల్లలు, ఇదే కదా మన ఎమోషన్. రామాయణం అంటే ఏమిటి? రామాయణం అనేది ఒక మనుషులు ఎలా జీవించాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఇవన్నీ కుటుంబ విలువలకు సంబంధించిన ఒక పిక్చర్ అది. భారతం ఏమిటి? మనుషులు ఎలా ఉండకూడదో చెప్తుంది, మనుషులు ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. అందుకని రామాయణం కథను మీరు ఎన్నిసార్లు తీయండి, ఎన్ని రూపాల్లో, ఎన్ని రకాలుగా తీయండి, కరెక్ట్గా తీస్తే దాన్ని చూస్తారు జనం. లవకుశలో చెప్పిందైనా, ముత్యాల ముగ్గులో చెప్పిందైనా ఏమిటంటే కుటుంబ విలువలు, కుటుంబము అనేది చెప్పారు. అంటే
అన్యాయంగా ఒక అమ్మాయి పట్ల అబాండం వేసి నువ్వు చేసింది తప్పు కదా, మీకు ఆ ఇద్దరు పిల్లలు అంటే తండ్రికి దూరమైన పిల్లలు, అది తండ్రికి దూరమైన వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. ఆ బాల్యం అనేది సామాన్యులకి మామూలుగా అమ్మా నాన్న అన్ని మన కేర్ టేకర్స్ ఉంటే మనకు తెలియదు. మనం ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. తండ్రి లేని పిల్లలు మరి తమకు తండ్రి ఉన్నాడు దూరంగా ఉన్నాడని అమ్మా నాన్నను కలిపే విధానం ఉందే, అది డ్రామానే. నిజానికి ఇప్పుడైతే కొంచెం అది మరి ఇంత ఓవర్ అనుకుంటాం, కానీ అది షేక్స్పియర్ క్రియేట్ చేసిన డ్రామా. షేక్స్పియర్ ఏం చేశాడంటే, ఒకడెవడైనా తప్పు చేస్తే, ఒకడెవడైనా నేరం చేస్తే ఆ నేరాన్ని వాడి కళ్ళ ముందే నాటకంగా వేసి ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేల్చే నాటకాలు రాశాడు ఆయన. సేమ్ ప్లేని ముల్లపూడి రమణ గారు పూలరంగడిలో చేశారు. పూలరంగడిలో ఏం చేశారంటే, నాగేశ్వరరావు పనివాడుగా చేరి ఆ ఇంట్లో అంతా చేసి విలన్తో తాను చేసిన తప్పును తన నోటితోనే చెప్పించాడు. పూలరంగడిలో ఏ మెలో డ్రామా గేమ్ ప్లే చేశారో క్లైమాక్స్లో, సేమ్ డ్రామా ముత్యాల ముగ్గులో ప్లే చేశారు. సేమ్ డ్రామానే రావు గోపాలరావుకి అతని కూతురికి అల్లుడికి మధ్య చిచ్చు పెట్టి, రే బాబు మీరు కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవులతో వినేదంతా నిజం కాదు, ఇట్లా చేశారు, నేనే చేశాను, ఇట్లా నేనే ఇట్లా పొరపాటు చేశాను, అంటే నేనే ఇటువంటి నేరం చేశాను, కాబట్టి ఇది నువ్వు చూసింది కరెక్ట్ కాదని అల్లుడికి చెప్పే క్రమంలో అతని నోటి నుంచే నిజాలని బయటికి కక్కించి ఒక డ్రామా అందరూ వింటూ ఉండగా ఆ డ్రామా నడుస్తుంది. ఇప్పుడైతే కొంచెం మనకి ఓవర్ అనిపిస్తుంది, కానీ అది ఆ సినిమాని 50 ఏళ్ల క్రితం సినిమాగా చూడాలి. అంటే ఎన్టీఆర్ మారువేషాలు వేసి విలన్లను ఆట కట్టిస్తున్న రోజుల కాలం నాటి సినిమాగా మనం చూస్తే అది అర్థమవుతుంది. ఎన్టీఆర్ కూడా అంతే, అనేక సినిమాల్లో మారువేషాలు వేయడము, విలన్ని దారికి తెచ్చుకొని విలన్ ఆట కట్టించడం. అంటే మారువేషం లేకుండా 1960, 1970లో ఎన్టీఆర్ సినిమానే లేదు. మీరు కావాలంటే ఏ సినిమా అయినా చూడండి, ఆ సేమ్ డ్రామాని రమణ గారు దీంట్లో ప్లే చేశారు. సో అలా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా క్లాసిక్ అది. మీరు ఇంకొక 50 ఏళ్ల తర్వాత మన తర్వాత జనరేషన్లు అంటే యూట్యూబ్ ఛానల్స్ కాక ఇంకేం వస్తాయో తెలియదు ఆ రోజుల్లో, అలాంటివి వచ్చినా కూడా ముత్యాల ముగ్గు కానీ మాయాబజార్ కానీ ఇలాంటివి ఎప్పటికీ మాసిపోని క్లాసిక్స్ అనమాట. మళ్ళీ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. అంటే అన్ని యూట్యూబ్లో అన్ని చోట్ల అవసరం లేదా, మనమే చూసుకుంటామే, మన ఇంట్లో మన కుటుంబంతో చూసుకుంటే హాయిగా ఉంటుంది ఆ సినిమా. పిల్లలకు చూపించాలి. అవును, పిల్లలకి చాలా విషయాలు తెలియవు. ఇప్పుడు పిల్లలంతా ఫోన్ల మధ్య జీవిస్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఒక ఎలా ఉంటాయనేది చూపించాలి. ఆ ఎడబాటు అనేది పెద్ద విషయం కానీ పిల్లలకు అర్థం కాని విషయం కానీ, చిన్న పిల్లలు తల్లి తండ్రి కోసం ఎలా తప్పిస్తారు, ఎలా కలుపుతారు అనేది చాలా కొత్త పాయింట్. ఎస్ అండి మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.